ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రులకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్ ఫండ్స్ ను సైతం ఇన్ఛార్జ్ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్ లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ అన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతాము. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి పనిచేయాలి. పార్టీ కమిటీలతో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే. పనిచేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాము. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పనిచేయాలి. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.